విద్యార్థులకి ప్రజలకే కాదు కనీసం టీడీపీ మంత్రులకు కూడా ప్రత్యేక హోదా వల్ల కలిగే ప్రయోజనాలు తెలియకపోవడం చాలా సిగ్గుచేటు. ఈరోజు ఈ రాష్ట్ర యువత యొక్క భవిష్యత్తుని తన భుజస్కంధాల మీద వేసుకొని ప్రతి ఒక్క విద్యార్థికి ప్రత్యేక హోదా యొక్క ఆవశ్యకతను తెలియజేయాలని చెప్పేసి మన నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది. మనం చూసుకున్నట్టయితే నిన్న వెంకటేశ్వర యూనివర్సిటీలో అనుమతి ఇచ్చి రద్దు చేశారు. దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వము ప్రత్యేక హోదాకి ఎంత వ్యతిరేకం మనకు అర్థమవుతుంది. గతంలో కూడా ఎస్వియు విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసి 9 సంవత్సరాలు ప్రతిపక్షంలో కూర్చున్నారు. మళ్ళీ అదే ఎస్యు విద్యార్థుల్లో పెట్టుకున్నారు. ఈసారి మాత్రం ప్రతిపక్షం కాదు కదా, కనీసం టీడీపీ జెండా లేకుండా చేస్తామని చెప్పేసి మేము చెప్తున్నాము. చంద్రబాబు కాదు కదా, వాళ్ళ బాబు వచ్చినా కూడా మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకోలేరు. ఈ సభలు ఒక తిరుపతి కాదు, ప్రతి ఒక్క జిల్లాలో నిర్వహిస్తాము. ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా పైన చిత్తశుద్ధి ఉన్న ఏకైక నాయకుడు మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగనన్న, మీరు పూరించిన ఈ శంఖానికి మేము ముందుంటాము. మీ అడుగులో అడుగేసి ఈ రాష్ట్ర యువత కోసము ప్రత్యేక హోదా సాధించుకుంటాము. జై హింద్. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. తేజేష్